హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు మనం పిల్లలకి ఎంతగానో ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మనం బయట తిన్నట్టే చాలా టేస్టీగా క్రంచీగా వస్తాయి. వీటిని తయారు చేసుకోవడం పెద్ద కష్టమేమి కాదండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా ఈజీ మెథడ్లో ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మనం ఎప్పుడైనా సరే ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసుకోవడానికి ఇలా పొడవుగా ఉన్న బంగాళదుంపలు తీసుకోండి. ఇలా పొడవుగా ఉన్న బంగాళదుంపలు తీసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు బంగాళదుంపలు పీల్ తీసుకొని పెట్టుకోవాలి. ఇలా పొట్టు తీసుకున్నాక వీటి కలర్ మారకముందే వీటిని నీటిలో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. ఇప్పుడు బంగాళదుంపకు ఉన్న సైడ్స్న ఎక్కువ తక్కువ సమానంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రాస్ని కట్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఒకదానికొకటి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్న తర్వాత స్టిక్స్ మనం మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా ఉండేలాగా ఇక్కడ చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. ఇదే విధంగా అన్ని బంగాళదుంపలను కూడా కట్ చేసుకుందాము. మనం కట్ చేసుకున్న ఎక్స్ట్రాస్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఏదైనా కర్రీస్లోకి వాడుకోవచ్చు. ఇలా అన్నిటిని కట్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని 4-5 సార్లు కడగాలి. బంగాళదుంపలో ఉండే పాలు శాతం పోయేంత వరకు, నీళ్లు తెల్లగా వచ్చేంత వరకు కడగాలి. ఇలా కడిగి ఫ్రై చేసుకున్న తర్వాత మనకి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా ఆలూని కట్ చేసుకొని కడిగిన తర్వాత గిన్నెలో కాస్త ఎక్కువగా నీళ్లు పోసుకుని వేడి చేసుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం కట్ చేసుకున్న ఆలూని వేసుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాతనే కట్ చేసుకున్న ఆలూని వేసుకోవాలి. ఆలు వేసిన తర్వాత వాటిని కట్ అవ్వకుండా నిదానంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మంట మాత్రం మీడియంలో పెట్టుకొని 5 మినిట్స్ పాటు ఉడికించాలి. అంతకన్నా ఎక్కువసేపు ఉడికించవద్దు. 5 నిమిషాలు ఉడికించిన తర్వాత వేడి నీటిలో నుంచి వెంటనే పక్కకి తీసుకొని కాటన్ క్లాత్ పైన వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగిలినవి కూడా ఉడికించుకోండి. ఇలా ఒక క్లాత్ పైన వేసుకొని ఒకదానికొకటి అంటుకోకుండా వీటికున్న తడి ఆరనివ్వాలి. కాటన్ క్లాత్ పైన వేసుకుంటే వీటికున్న తడి త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా ఆలూ స్టిక్స్ కి ఉన్న తడి పూర్తిగా ఆరనివ్వాలి. మనకి ఇక్కడ చూస్తుంటేనే తెలుస్తుంది కదండి, వీటికున్న తడి పూర్తిగా ఆరిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని ఒక బాక్స్ లోకి వేసుకోవాలి, లేదా వీటిని జిప్ కవర్ లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మూత పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. మీకు టైం ఉంటే కనుక 2 అవర్స్ పెట్టుకోండి, లేదా 1 అవర్ అయినా పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్ లోంచి తీసిన వెంటనే డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకొని మంట మీడియం టు హైలో పెట్టుకోవాలి. వీటిని నూనెలో వేసే ముందు నూనె బాగా వేడైన తర్వాత వేసుకోవాలి. వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల ఆ కూల్ కి బాగా స్టిక్ అయ్యి ఈ ఫ్రై చేసుకున్న వెంటనే చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. బాగా హీట్ అయిన ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని 1 లేదా 2 నిమిషాలు అలా వదిలేసి తర్వాత ఈవెన్ గా అటు ఇటు కదుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఫ్రెంచ్ ఫ్రైని మనం కావాల్సినప్పుడు కావాల్సినన్ని కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇన్స్టెంట్ గా. ఈ ఆలూ స్టిక్స్ ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని వీటిని ఒక 5 నిమిషాల్లో వేడి నీళ్ళు ఉడికించిన తర్వాత వీటిని ఆరబెట్టుకోవాలి. వీటికున్న తడి పూర్తిగా ఆరిన తర్వాత బాక్స్ లో అయినా ఏదైనా జిప్ లాక్ కవర్లన్నా వేసుకొని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు కావాల్సినన్ని ఫ్రై చేసుకొని వేడివేడిగా తినేయొచ్చు. ఇలా చక్కటి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే నూనెలోంచి తీసుకుందాం. వీటిని ప్లేట్లోకి తీసుకున్నాక మిగిలినవి కూడా నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని మనకి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీరు కావాలంటే ఇవి వేడిగా ఉన్నప్పుడే చాట్ మసాలాని స్పైసెస్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏమీ వేయలేదు. మనం వీటిని ఉడికించుకున్నప్పుడే సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇవి సాల్టీగానే ఉంటాయి. సింపుల్గా టమాటా కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా పిల్లలైతే అస్సలు వదిలిపెట్టారు, మొత్తం లాగించేస్తారు, అంత బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా వచ్చిందో అనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. మరి సింపుల్ అండ్ ఈజీ ఫ్రెంచ్ ఫ్రై రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.